నేను సైతం అంటూ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో సై అంటోన్న 75 ఏళ్ల వృద్ధురాలు వయసు పైబడిన సేవా స్ఫూర్తితో ముందుకు వచ్చిన ఆమె గ్రామీణాభివృద్ధి తన లక్ష్యమని చెబుతోంది. ఇంటింటికి తిరిగి సమస్యలను వింటూ నాకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇస్తోంది. పెద్దవారికి ఆదర్శంగా నిలుస్తూ యువతకు స్ఫూర్తినిచ్చేలా ఎన్నికల రంగంలో అడుగుపెట్టిన ఈ వెంకటమ్మపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో కాసిపేట వెంకటమ్మ అనే 75 ఏళ్ల వృద్ధురాలు సర్పంచ్ గా పోటీ చేయడం గ్రామంలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పట్ల గ్రామానికి సర్పంచ్ పదవి జనరల్ మహిళా రిజర్వేషన్ కేటాయించడంతో ఈ పదవికి 8 మంది మహిళా అభ్యర్థులు నామినేషన్ వేశారు. అందులో 5 అభ్యర్థులు విత్డ్రా కాగా 3 అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ 3 అభ్యర్థుల్లో ఇదివరకే సర్పంచ్ ఎంపీటీసీ పదవులు చేసిన 2 మహిళలుండగా వృద్ధురాలు వెంకటమ్మ వారితో తలపడనుంది. ఇంతకు ముందు సర్పంచ్ పదవులు చేసిన వారు చేయని అభివృద్ధి తాను చేసి చూపిస్తానని ఓటర్లను పలకరిస్తూ తమకు ఓటు వేసి గెలిపించాలని వెంకటమ్మ అభ్యర్థిస్తోంది. జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన కాసిపేట బాపు నా పేరు. గత 5 సంవత్సరాల క్రితం సర్పంచ్గా పోటీ చేసి తక్కువ మెజారిటీతో 14-15 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా జనరల్ మహిళా అవకాశం మా గ్రామ పంచాయతీకి రావడంతో మరి జనరల్ నుంచి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్లే నేను మా తల్లిగారైన కాసిపేట వెంకటమ్మ వయసు కూడా మాకు 70 సంవత్సరాలు ఉంటాయి. ఆ పెద్ద మనిషిని దృష్టిలో పెట్టుకొని మేము మా అమ్మతోటి నామినేషన్ వేయించడం జరిగింది. నా పేరు వెంకటమ్మ, నా ఉప్పట్ల మాది. నేను సర్పంచ్కి నిలబడ్డా. గెలిపించితే నాకు అందరు సహకారం చేస్తే మేము మంచిగా డెవలప్ చేస్తాం ఊరికై.